'శ్రీఆంజనేయ' మూవీలో 'నువ్వెవరు' అనే క్వెషన్‌కి ఒక డీప్ ఆన్సర్ ఉంది. సేమ్ అదే రమణ మహర్షి గారు చెప్పింది గూడా 'నేను ఎవరు, నాని ఎవరనని' ఆ కాన్సెప్ట్ మీదనే రమణ మహర్షి లైఫ్ మొత్తము అన్వేషణ కొనసాగింది. సో, బేసికల్లీ మనమందరం మన బాడీయే మనము ఇది అనుకుంటాము. బట్ యాక్చువల్‌గా ఈ చాప్టర్ 13లో సో, కృష్ణుడు చెప్తాడు. సో, 2 పాయింట్స్ ఉంటాయి. కీ పాయింట్స్. ఒకటి క్షేత్రం. క్షేత్రం అంటే ద ఫీల్డ్. అంటే ఏందనంటే నీ బాడీ. ఈ 5 ఎలిమెంట్స్ అంటే ఈ పంచభూతాలు వాటితో తయారైన శరీరము, నీ ఇంద్రియాలు, నీ మనసు ఇవన్నీ ఏంటనంటే ఒక పొలం లాంటివి. తర్వాత క్షేత్రజ్ఞుడు అంటే ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్. అంటే ఆ బాడీ లోపల కూర్చొని ఆ బాడీని గమనిస్తున్న నువ్వు, నీ ఆత్మ ఏదైతే నీ ఆత్మ ఆర్ సైంటిఫికల్‌గా మాట్లాడితే ఎనర్జీ. సో, కృష్ణుడు ఏమంటాడంటే అర్జున ఈ బాడీ అనేది కేవలం నువ్వు వాడుకుంటున్న ఒక ఇన్‌స్ట్రుమెంట్ మాత్రమే. ఓకే. నువ్వంటే ఈ బాడీ కాదు. సో, నీ లోపల ఉన్న ఆత్మనే నువ్వు. ఇది ప్రతి ఒక్క హిందూ ఫిలాసఫీలో గాని, వేరే ఫిలాసఫీలో గూడా సో, ఈ కాన్సెప్ట్‌ని రియిటరేట్ చెప్తారు. బాడీ రిలేషన్‌షిప్స్ ఇయన్నీ టెంపరరీ. సో, దీన్ని ప్రాక్టికల్‌గా మనం ఎట్లా ఆలోచించాలంటే, ఇప్పుడు మనం ఒక కారు కొంటాం గదా! ఆ కారు చిన్న స్క్రాచ్ పడగానే నాకు దెబ్బ తగిలిందని మనము ఏడవడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే కారు వేరు, డ్రైవర్ వేరు. అది మనకు తెలుసు ఆల్రెడీ. కానీ రియల్ లైఫ్‌కొచ్చేసరికి ఈ బాడీకి ఒక చిన్న జబ్బు రాంగానే, వయసు పెరిగి మడతలు పడంగానే, లేకపోతే ఏదో హెల్త్ ప్రాబ్లమ్ రాంగానే మనము ఆహ్, మనం అనుకున్నట్లుగా మనం కలర్ లేకపోయినా, లేకపోతే ఏదైనా బ్యూటీకి సంబంధించిందైనా సో, నేను వేస్ట్ నా లైఫ్ ఇంతే అని ఏడుస్తాం. బట్ బాడీ అనేది బేసికల్లీ కాలంతో పాటు మారిపోయే ఒక వెహికల్ అంతే. సో, దానికి వచ్చే మార్పులను చూసి లోపల ఉన్న మనము అంతగనం డిప్రెస్